చిత్రీకరించబడ్డ అది మన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఖండించారు వారే. వారితో పాటు 16 మంది రిటైర్డ్ జడ్జిలు దాన్ని ఖండించారు. అయితే పదవిలో ఉన్నప్పుడు ఒక ప్రమాదం ఉంది ఈ దేశానికి. ఏంటంటే ఈ సూడో నేషనలిస్టులు అంటారా, సూడో ప్యాట్రియాటిస్టులు అంటారా, ఏమంటారో కానీ ఈ సూడో జాతీయవాదులతోనే ఈ దేశానికి ప్రమాదం. అసలు ఎవడు ఈ జాతీయవాదులు? తెలంగాణ ఈ జాతీయవాదానికి డెఫినేషన్ ఏది సూడో ఏది చెప్తా. ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పాలిస్తున్నప్పుడు ఒక్క మాట చెప్పాలి కదా ఐడియాలజీ గురించి. ఒక్కటే మాట బ్రిటిష్ వాడు దాకా వెళ్దామా? ఆయన చెప్పిన దానికే చెప్తున్నా నేను. ఆయన ఆపిరా మీరు? ఆయన బ్రిటిష్ టాపిక్ నేను ఒక్క మాట చెప్తా. ఆల్రెడీ మీకు టర్న్ అయింది, ఆయన సింగిల్ టర్న్ కాబట్టి. దేశ స్వాతంత్ర్యం కోసం కొట్లాడినోడు, జైలుకు పోయినోడు, రక్త మాంసాలు వడ్డినోడు నిజమైన జాతీయవాది అది కాంగ్రెస్ పార్టీ. బ్రిటిష్ వాళ్ళకి సద్దులు మోసిన వాళ్ళు ఇలా జాతీయవాదులుగా సెలబ్రిటీ అవుతున్నారు, మార్కెట్ లో తిరుగుతున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. దాని చెప్పండి. మీరు బీజేపీని బ్రిటిష్ సద్దులు మోసారు అంటే ఆయన మనసు కాదండి. మీరు బీజేపీ వాళ్ళు సద్దులు మోసారు బ్రిటిష్ వాళ్ళకి మీరంటే ఆయన బ్లడ్ మరిగిపోదా? మాట్లాడుతూనే ఉంటాడు. చెప్పండి సార్, అందుకే అన్నా చెప్పండి అన్న. నేను మిమ్మల్ని కాదనట్లా. యూ ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. ఆయన ఆపుతాడు. కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు, వ్యతిరేకంగా బ్రిటిష్ సైన్యంలో తిరిగిన వాళ్ళు ఎట్లా దేశభక్తులు అవుతారు? వాళ్ళు దేశ ద్రోహులు కదా వాళ్ళు. వాస్తవం ఐడియాలజికల్ పరంగా అది ఈస్ట్ ఇండియా కంపెనీ, వెస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని ఆగదిస్తుంది, అది వేరే విషయం. రెండు వ్యాపారం. అదొక అంశం. రెండోది నాకు ఆయన అన్నది వినబడలేదు, మళ్ళీ అవసరం లేదు, ప్లేబ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. అదే అంటున్నా. అయితే ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణ నుంచి పుట్టి పెరిగిన ఒక తెలంగాణ బిడ్డ ఒక అత్యున్నత హోదా, వైస్ ప్రెసిడెంట్ అంటే ఆషామాషి పోస్ట్ కాదు. దానికి ఈ రన్నింగ్ ఫర్ ద ఎలక్షన్ అనుకున్న పాత్ర ఉంది. ఆయన రన్నింగ్ ఫర్ ద పోస్ట్ అనుకున్నప్పుడు అసలు ఎవరు అడిగిండ్రా, అడగలేదో, అభ్యర్థి అడిగిండో అడగలేదో అంతా పక్కన పెడదాం. తెలంగాణ పేటెంట్ తీసుకొని తెలంగాణ వాదం పేరు మీద 2 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన ఒక పార్టీ మరి తెలంగాణ బిడ్డకు మేము ఓట్లేస్తాం, మాకు ఎన్డీతో సంబంధం లేదు, ఎన్డీఏతో సంబంధం లేదు, ఇండియా కూటమితో సంబంధం లేదు, తెలంగాణ బిడ్డ కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఓటేస్తాం, మరి ఎందుకు ముందుకు రాలే? టీఆర్ఎస్ దానికి ఏం సంబంధం? అసలు యూరియాకి దానికి ఏం సంబంధం అన్న అంటే నేనేమంటున్నా చెప్తా. నేను దాని లాజిక్ కూడా ఉంది, అందుకే ఇది చెప్తున్నా అన్న. ఇవ్వాలి మీరు నేనేమంటున్నా, ఇప్పుడు మీరు తెలంగాణ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ ఎత్తేసి బీఆర్ఎస్ని చేసారు. దానిలో తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి అయింది. తెలంగాణకు అప్పుడే నీళ్ళు వదిలినాను. ఈ రోజు కూడా తెలంగాణ కనీసం నీ నరాల్లో ఎక్కడ తెలంగాణ వాదం ఉంటే నువ్వు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి ఓటేసి ఉంటే అదొక అర్థం ఉంటుండే. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ బిడ్డ నిలబడితే వీళ్ళు ఓట్లకు దూరంగా ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే దీని ఆపరేషన్ ఇప్పటిది కాదు. అమిత్ షా గారు కాలేజీ ఎలక్షన్లో పోటీ చేసిరట. నా వర్షం కాదు ఇది, రాజ్దీప్ సర్దేశాయ్ బుక్లో ఉంది, చదవండి మీరు కూడా. ఈ రినౌన్ జర్నలిస్ట్ ఈ దేశంలో. ఆయన బుక్లో రాస్తాడు ఏంటంటే ఈయన ఏవీపీ నుంచి పోటీ చేసి ఎన్ఎస్యూ నుంచి ఒక మహిళ పోటీ చేస్తుంది. అందరూ మహిళలు 54 ఓట్లు ఉంటే అందరికి ఫోన్ చేసి తెల్లారి గొడవలు అయితే మీ పిల్లల్ని ఇంటికి స్కూల్కి పంపకండి అని చెప్పి, కాలేజీకి పంపకండి అని చెప్పి మ్యానిపులేట్ చేసి 11 ఓట్లతోనే అమిత్ షా గెలిచిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎలక్షన్లకు మీరు ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన స్టాండ్ ఏందన్నా, మీరు ఎలక్షన్ లో పోటీ అంటే ఓటు వేయకపోవడం వల్ల, చూడు ఓటు వేయకపోవడం వల్ల నువ్వు ఇండైరెక్ట్ గా బీజేపీకి తలొగ్గినట్టే కదా. రేపొద్దున అవుటేముంది అందులో, అదే వైసీపీ కేసు ఉన్న వాళ్ళందరికీ ఇదే పరిస్థితి. డైరెక్ట్ బాయ్ ఎవరు మన అమిత్ షా గారు ఫోన్ చేస్తారు, చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మ ప్రబోధానుసారం అనేటువంటిది ఈ దేశంలో మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల అది ఆ పార్టీకే నష్టం చేకూరుస్తూ ఉంటుంది. ఉదారవాదంతో వాళ్ళు